తెలుగు సినీ తెర మీద మాట్లాడకుండా తన నటనతోనే నవ్వించేవాడు హాస్యరస రారాజు రాజబాబు. తన డైలాగ్ డెలివరీతో నవ్వుల పువ్వులు పూయించేవాడు. అప్పటి తెలుగువారికి ఆయన ఒక చార్లింగ్ చాప్లిన్. శరీర కదలికలతో కూడా నవ్వించే అరుదైన నటుడు. తెలుగు చలనచిత్ర రంగంలో 2 దశాబ్దాలు హాస్యనటుడిగా వెలిగిన రాజబాబు శతాబ్దపు హాస్యనటుడిగా ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తి. అక్టోబర్ 20, 1935 తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పుట్టిన రాజబాబు పూర్తి పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. నిర్దవోలులోని పాఠశాల చదువుతూనే బుర్రకథ నేర్చుకోవడానికి శ్రీ అచ్యుతరామయ్య గారి దగ్గర చేరాడు. ఇంటర్ పూర్తి అయిన తర్వాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడిగా కొద్ది కాలం పనిచేశాడు. ఉపాధ్యాయుడిగా పనిచేసేటప్పుడు నాటకాలలో పాలు పంచుకునేవాడు. రాజబాబు డిసెంబర్ 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు గారిని వివాహమాడాడు. వారికి నాగేంద్రబాబు, మహేష్ బాబు అనే 2 బిడ్డలు పుట్టారు. ఒక్కసారి నాటకంలో రాజబాబుని చూసిన గరికపాటి రాజారావు సినిమాలలో చేరమని ఉత్సాహపరిచాడు. దాంతో చెప్పా పెట్టకుండా ఫిబ్రవరి 7, 1960 రోజున మద్రాసు చేరుకున్నాడు. పూట గడవడానికి హాస్యనటుడు అడ్డాల నారాయణరావు పిల్లలకు ట్యూషన్లు చెప్పేవాడు. కొన్నాళ్ళ తర్వాత అడ్డాల నారాయణరావు గారు రాజబాబుకి సమాజం సినిమాలో అవకాశం కల్పించాడు. మొదటి సినిమా తర్వాత తల్లిదండ్రులు, కులగోత్రాలు, స్వర్ణగౌరి, మంచి మనిషి మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. స్వర్ణగౌరి చిత్రానికి 350 రూపాయల మొట్టమొదటి పారితోషికంగా స్వీకరించారు రాజబాబు. తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వచ్చిన ప్రతి అవకాశంతో, ప్రతి పాత్రతో చెలరేగిపోయాడు వెండితెర మీద. రాజబాబుకు జంటగా లీలారాణి, మీనాకుమారి, ప్రసన్నరాణి, గీతాంజలి లాంటి వారు నటించిన ప్రేక్షక ఆదరణ పొందిన జోడీ మాత్రం రమాప్రభ గారు అని చెప్పాలి. 2 అమ్మాయిలు, ప్రేమ్ నగర్, ఇల్లు ఇల్లాలు, పల్లెటూరి బావ, సెక్రటరీ, జీవనజ్యోతి, కార్తీక దీపం, అడవిరాముడు, సోగ్గాడు లాంటి చిత్రాలు రాజబాబు రమప్రభ జోడీకి మంచి హాస్య జంటగా పేరు తెచ్చాయి. రాజబాబు తాతా మనవడు, పిచ్చోడి పెళ్ళి, తిరుపతి, ఎవరికి వారు, యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు లాంటి సినిమాలలో హీరోగాను కూడా నటించారు. సినిమాలలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడపుబ్బ నవ్వించిన రాజబాబు నిజ జీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు కలవాడు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని, నటీమణుల్ని సత్కరించేవాడు. రాజబాబుచి సత్కారం పొందిన వారిలో డాక్టర్ శివరామకృష్ణయ్య, సూర్యకాంతం, సావిత్రి, రేలంగి మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలు ఇచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్లకు అదే ఊరిలో దానవాయిపేటలో భూమి ఇచ్చాడు. అంతేకాక కోరుకొండలో జూనియర్ కాలేజీ కట్టించాడు. దాని పేరు కూడా ఆయన పేరు మీదే రాజబాబు జూనియర్ కళాశాలగా ఉంది. వరుసగా 7 సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు. ఆయన జీవితంలో మొత్తం 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది బహుమతులు, ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు ఉన్నాయి. రాజబాబు ఘంటసాల పాటలు వింటూ అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి ఆసుపత్రిలోనే ఫిబ్రవరి 14, 1983 రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్థుడైనాడు. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు జై హింద్.